కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల గదుల్లో లీకేజీలు లేవని, వంటగదిలో మాత్రమే నీరు కారుతున్నట్లు గుర్తించి అద్దె భవనానికి మార్చాలని ఆదేశించారు. అనంతరం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ఉప్పొంగుతున్న ప్రాణహిత నది వరద ఉధృతిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలర్ట్ గానే ఉన్నారు. వాళ్ళని ఇవాక్యుయేట్ ఏమన్నా చేయాల్సి వస్తే దానికి కూడా మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఫ్లో అయితే బాగా ఉంది. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇంకా సఫిషియెంట్ గ్యాప్ ఉంది. మనకి ఇక్కడ ఇంకా 1-2 మీటర్స్ వస్తే గానీ మనకి బ్యాంక్ దాకా రాదు. సో అది మానిటర్ చేస్తూ దాన్ని బట్టి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ మేము లోకల్ పీపుల్ కి కూడా వేరియస్ మీడియా ద్వారా, IIIC కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మేము అవసరమైతే వాళ్ళకందరికీ లోకలైజ్డ్ మెసేజెస్ పంపించేసి అందరినీ అలర్ట్ చేస్తాము. ఇందాక వస్తుంటే కూడా కౌటాల నుంచి ఒక సర్పంచ్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు, మీరు హెవీ వర్షాల గురించి మాకు అలర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అది చెప్పడానికి ఫోన్ చేశారు. సో ప్రజలకి మేము టైమ్లీ అలర్ట్స్ పంపిస్తున్నాం అనడానికి ఇది ఒక సంకేతం. మేము ఎంత అప్రమత్తంగా ఉన్నామో తెలుస్తా ఉంది. సో ఫర్దర్ గా ఏమీ ఇబ్బంది రాకుండా మేము అలర్ట్ గా ఉన్నాం. వి విల్ టేక్ ఎవ్రీ